1970ల చివరి కాలంలో ఒక చిన్న అమెరికన్ పట్టణంలో అత్యంత భయంకరమైన, నెత్తుటి చరిత్ర మొదలవుతుంది. మేరీ మాటాక్ అనే ఒక సాధారణ 12ఏళ్ల బాలిక తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేది. ఒక రాత్రి ఆమెకు మొదటిసారి ఋతుక్రమం పీరియడ్స్ రావడంతో విపరీతమైన శారీరక మార్పులు మరియు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంది. రక్తపు మరకలను చూసి తీవ్రమైన భయాందోళనకు లోనైన మేరీ ఒక్కసారిగా మానసిక సమతుల్యతను పూర్తిగా కోల్పోతుంది. తన ఇంట్లోని నరికివేతకు ఉపయోగించే ఒక పదునైన గొడ్డలిని హాచెట్ చేతుల్లోకి తీసుకుని అర్ధరాత్రి నిద్రపోతున్న తన కన్న తల్లిదండ్రులను, తోబుట్టువులను ఏమాత్రం కనికరం లేకుండా అతి కిరాతకంగా నరికి చంపేస్తుంది. ఇల్లంతా నెత్తుటి వరదగా మారిపోతుంది. ఒంటి నిండా రక్తంతో, చేతిలో గొడ్డలి పట్టుకుని పిచ్చిదానిలా నవ్వుతూ వీధిలోకి వచ్చిన మేరీని పోలీసులు పట్టుకుంటారు. ఆమె చేసిన ఈ దారుణ కాండ వల్ల ఆమెకు మేరీ హాచెట్ అనే పేరు స్థిరపడిపోతుంది. ఆమె తీవ్రమైన మానసిక రోగి అని నిర్ధారించిన న్యాయస్థానం ఆమెను ఆ ప్రాంతంలోని కింగ్స్ పార్క్ సైకియాట్రిక్ సెంటర్ అనే అత్యంత కట్టుదిట్టమైన మెంటల్ ఆసుపత్రిలో శాశ్వతంగా బంధించాలని ఆదేశిస్తుంది. సంవత్సరాలు గడిచినా మేరీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదు. ఆమె మనస్సు ఎప్పుడూ ద్వేషంతో, హింసతో రగులుతూనే ఉంటుంది. అయితే ఆ మానసిక ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది కూడా క్రూరులుగా మారిపోతారు. అక్కడ రాత్రి వేళల్లో కాపలా కాసే ఒక కామాంధుడైన సెక్యూరిటీ గార్డ్ నిస్సహాయ స్థితిలో బంధించబడి ఉన్న మేరీపై పదే పదే లైంగిక దాడికి పాల్పడతాడు. ఈ అమానవీయ ఘటనల ఫలితంగా మేరీ గర్భం దాలుస్తుంది. ఆమె ఆసుపత్రి 4 గోడల మధ్యే ఒక పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. కానీ ఆసుపత్రి యాజమాన్యం మరియు అక్కడి డాక్టర్లు ఆమె మానసిక రోగి కావడంతో ఆ బిడ్డను ఆమె నుంచి బలవంతంగా లాక్కొని గుర్తుతెలియని ప్రదేశానికి తరలిస్తారు. తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను దూరం చేశారని తెలుసుకున్న మేరీలో కసి, ఆవేశం కట్టలు తెంచుకుంటాయి. ఆమె తనను బంధించిన గొలుసులను తెంచుకుని ఆసుపత్రిలో దొరికిన ఆయుధాలతో విరుచుకుపడుతుంది. తన బిడ్డను లాక్కున్న డాక్టర్లను, తనను వేధించిన గార్డులను, అడ్డువచ్చిన నర్సులను ఒక్కొక్కరిగా కిరాతకంగా చంపుతూ ఆసుపత్రిని ఒక నరకకూపంగా మారుస్తుంది. చివరికి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను ఆపడానికి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతారు. తుపాకీ గుళ్లకు బలైన మేరీ రక్తపు మడుగులో ప్రాణాలు విడుస్తుంది. ఆ తర్వాత ఆమెను అక్కడి అడవి ప్రాంతంలో ఖననం చేస్తారు. అప్పటి నుండి ఆ పట్టణంలో ఒక భయానక పుకారు మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఆమె చనిపోయిన రోజున ఆమె ఆత్మ ఆ అడవుల్లో తిరిగి రక్తపాతం సృష్టిస్తుందని స్థానికులు నమ్ముతారు. ఆ రోజును వారు బ్లడ్ నైట్ అని పిలవడం ప్రారంభిస్తారు. దాదాపు 3 దశాబ్దాల కాలం గడిచిపోతుంది. మేరీ హాచెట్ భయంకర కథ ఆ పట్టణంలో ఒక పట్టణ పురాణంగా, అర్బన్ లెజెండ్ మారిపోతుంది. కాలేజీ చదివే యువతకు ఆ కథ ఒక థ్రిల్లింగ్ అనుభవంగా అనిపిస్తుంది. అలెక్స్, అతని స్నేహితురాలు లేని, మరియు వాళ్ల స్నేహితుల బృందం ఆ సంవత్సరం వచ్చే బ్లడ్ నైట్ వార్షికోత్సవాన్ని ఒక వైల్డ్ పార్టీగా జరుపుకోవాలని నిర్ణయించుకుంటారు. మేరీ సమాధి ఉన్న పాడుబడిన అటవీ ప్రాంతానికి వెళ్లి రాత్రి పూట డ్రింక్స్ తాగుతూ, దెయ్యం కథలు చెప్పుకుంటూ ఎంజాయ్ చేయాలనేది వారి ప్లాన్. ప్రయాణంలో భాగంగా వారు స్థానికంగా ఉన్న ఒక పాత బార్ వద్ద ఆగుతారు. అక్కడ వారి ప్రవర్తనను గమనించిన స్థానిక షెరీఫ్ మరియు పెద్దలు వారిని గట్టిగా హెచ్చరిస్తారు. బ్లడ్ నైట్ రోజున ఆ పాడుబడిన మెంటల్ హాస్పిటల్ మరియు అడవుల వైపు వెళ్లడం ప్రాణాలకే ప్రమాదమని, అక్కడ జరిగే సంఘటనలు సాధారణమైనవి కావని చెబుతారు. కానీ మద్యం మత్తులో సాహసం చేయాలనే ఉత్సాహంలో ఉన్న ఆ కుర్రాళ్లు ఆ హెచ్చరికలను నవ్వి కొట్టివేస్తారు. దట్టమైన అడవి గుండా ప్రయాణించి పూర్వం రక్తపాతం జరిగిన కింగ్స్ పార్క్ ఆసుపత్రి సమీపంలోని మేరీ సమాధి వద్దకు చేరుకుంటారు. చీకటి పడుతున్న కొద్దీ అడవిలో వాతావరణం భయానకంగా మారుతుంది. స్నేహితులంతా మంట చుట్టూ కూర్చుని మేరీ హాచెట్ ఆత్మను పిలిచే క్షుద్రపూజ లాంటి ఆటలు ఆడటం ప్రారంభిస్తారు. మద్యం తాగుతూ, సంగీతం వింటూ ఎవరికి వారు వేర్వేరుగా అడవిలోకి వెళ్లడం మొదలుపెడతారు. సరిగ్గా అర్ధరాత్రి దాటిన సమయంలో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు కప్పేస్తుంది. స్నేహితుల్లో ఒక జంట ఏకాంతం కోసం అడవి లోపలికి వెళ్లినప్పుడు చెట్ల చాటు నుండి ఒక భారీ ఆకారం వారి ముందుకు వస్తుంది. చేతిలో పదునైన గొడ్డలిని పట్టుకుని, ముఖంపై భయంకరమైన ముసుగు ధరించిన ఆ ఆగంతకుడు వారిపై మెరుపు వేగంతో దాడి చేస్తాడు. వారి అరుపులు అడవిలోనే కలిసిపోతాయి. ఆ కిల్లర్ వారిని అతి క్రూరంగా శరీర భాగాలను నరికి చంపేస్తాడు. చాలా సేపటి వరకు తమ స్నేహితులు తిరిగి రాకపోవడంతో మిగిలిన వాళ్లకు అనుమానం వస్తుంది. వారిని వెతుక్కుంటూ వెళ్లిన అలెక్స్ బృందానికి రక్తపు మడుగులో పడి ఉన్న తమ స్నేహితుల వికృత శరీరాలు కనిపిస్తాయి. ఆ దృశ్యాన్ని చూసి తీవ్ర భయాందోళనలకు గురైన వారు అక్కడి నుండి కార్ల వద్దకు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వారి కార్ల టైర్లు అప్పటికే కోయబడి ఉంటాయి.
దాంతో వారికి ఆ పాడుబడిన కింగ్స్ పార్క్ ఆసుపత్రి భవనంలోకి వెళ్లి దాక్కోవడం తప్ప వేరే మార్గం కనిపించదు. పాడుబడిన ఆసుపత్రి శిథిలాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆ యువతీ యువకుల అసలైన నరకం ప్రారంభమవుతుంది. శిథిలావస్థకు చేరిన ఆ ఆసుపత్రి కారిడార్లు, పాత మెడికల్ రూములు, శవాల గదులు భయంకరమైన వాసనతో, చీకటితో నిండి ఉంటాయి. బయట ఉన్న కిల్లర్ ఆసుపత్రిలోకి ప్రవేశించి వారిని ఒక్కొక్కరిగా వేటాడటం మొదలు పెడతాడు. ఒకరి తర్వాత ఒకరు ఆ కిల్లర్ చేతిలో అత్యంత పైశాచికంగా ప్రాణాలు కోల్పోతారు. గోడలకు తలలు బాదడం, శరీరాలను సగానికి నరకడం లాంటి భయానక హత్యలతో ఆసుపత్రి అంతా మళ్లీ రక్తసిక్తంగా మారుతుంది. ఇంతకీ ఈ హత్యలు చేస్తున్నది నిజంగానే సమాధి నుండి లేచి వచ్చిన మేరీ హాచెట్ ప్రేతాత్మనా లేక ఆమె రూపంలో తిరుగుతున్న ఒక సైకో కిల్లరా అనే భయంకరమైన సస్పెన్స్ మిగిలిన వారిని వెంటాడుతుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి అలెక్స్, లేనీ ఆ ఆసుపత్రిలోని పాత డాక్యుమెంట్లను, ఫైళ్లను చూస్తారు. అక్కడ వారికి గతంలో మేరీ ప్రసవించిన బిడ్డ గురించిన రహస్యాలు తెలుస్తాయి. అదే సమయంలో తప్పిపోయిన యువకుల కోసం వెతుకుతూ షెరీఫ్ అక్కడికి చేరుకుంటాడు. ఆ సమయంలో కథలో ఊహించని భయంకరమైన ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. గతంలో మేరీ హాచెట్ కన్న ఆ మగబిడ్డ చనిపోలేదని, ఆసుపత్రి సిబ్బంది అతన్ని రహస్యంగా వదిలించుకున్నప్పటికీ, అతడు ఒక వికృతమైన రాక్షసుడిలా పెరిగాడని తెలుస్తుంది. తన తల్లికి జరిగిన అన్యాయానికి, ఆమె పడిన చిత్రహింసలకు ప్రతీకారంగానే అతడు తన తల్లి సమాధిని అపవిత్రం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ నరికి చంపుతున్నాడు. చివరికి ఆ కిల్లర్ షెరీఫ్పై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తాడు. ఆసుపత్రి లోపల అలెక్స్, లేనీ మరియు ఆ కిల్లర్ మధ్య భీకరమైన జీవన్మరణ పోరాటం జరుగుతుంది. లేనీ తీవ్రమైన ధైర్యం చేసి, కిల్లర్ను ఎదుర్కొంటుంది. భారీ పోరాటం తర్వాత వారు ఆ కిల్లర్ను తీవ్రంగా గాయపరచి, మంటల్లోకి నెట్టివేసి ప్రాణాలతో బయటపడతారు. ఉదయం సూర్యోదయం అవుతుండగా పోలీసులు, అంబులెన్సులు అక్కడికి చేరుకుంటాయి. అయితే భవనం నుండి కిల్లర్ శవాన్ని బయటకు తీయడానికి వెళ్లిన పోలీసులకు అక్కడ శరీరం కనిపించదు. ఆ రక్తపు మరకలు అడవి వైపు సాగిపోతూ ఉంటాయి. మేరీ హాచెట్ శాపం మరియు ఆమె బిడ్డ సృష్టించిన ఈ నెత్తుటి అధ్యాయం ఇంకా ముగియలేదని, బ్లడ్ నైట్, మారణకాండ భవిష్యత్తులో కూడా కొనసాగుతూనే ఉంటుందనే ఒక భయంకరమైన హెచ్చరికతో కథ ముగుస్తుంది.